నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక అప్డేట్ చూస్తే తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు ఒక డిఏ, హెల్త్ కార్డు సహా ప్రతి నెల 500 నుంచి 1000 కోట్ల చొప్పున చెల్లింపునకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. అదేవిధంగా ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నివేదికలపై మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను టీజీఐఐసికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ కేబినెట్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమై దాదాపు 5-6 గంటలు అయింది. కాసేపటి క్రితమే ముగిసింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో చాలా అంశాల మీద కూడా చర్చ జరిగింది. దీంట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అదేవిధంగా భూభారతికి సంబంధించి కానీ, రాజీవ్ యువ వికాసం సంబంధించి ఇట్లా చాలా అంశాల మీద కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో కేబినెట్ సమావేశం జరగక చాలా కాలమైన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు, భవిష్యత్తులో తీసుకున్నటువంటి అంశాలు, రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడదాం. ఉద్యోగుల్లో ప్రధానంగా వాళ్ళ డిఏలు విషయాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ సంబంధించి కానీ, లేదంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ విషయంలో కానీ చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నాం అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. మొన్న ఒక సబ్ కమిటీ కూడా వేశారు 3 మెన్ కమిటీతో. ఆ 3 మెన్ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. నిన్న మనం చూసాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా వాళ్ళు 3 మెన్ కమిటీ ఐఏఎస్ కూర్చొని మాట్లాడారు. ఆ రిపోర్ట్ ను కూడా బట్టి సీఎం ముందు పెట్టారు. మంత్రి మొత్తం కేబినెట్ లో దీని మీద కూడా చర్చించారు. ప్రజెంట్ ఒక డిఏ ఇస్తే ఎంత రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడుతుంది, 2 డిఏలు ఇస్తే ఎంత ప్రభావం పడుతుంది అనేది పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. అధికారులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి, పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకున్నారు కాబట్టి దాని మీద కొంత స్టడీ చేసిన నేపథ్యంలో మనకున్న సమాచారం ప్రకారం ఒక డిఏ మాత్రమే ఇస్తే సానుకూలంగా ఉంటుంది. దాని తర్వాత విషయంలో టీఆర్ఎస్ లో కలపడం లాంటి అంశాల మీదనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వాళ్లకు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది మందిగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ కు హెల్త్ సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళకి హెల్త్ సమస్యలు కోసం హెల్త్ కార్డులు గతంలో ఇచ్చేవారు, కానీ మళ్ళీ మధ్యలో బీఆర్ఎస్ హయాంలో కొంత ఇబ్బంది పడ్డారు అన్నటువంటి విషయాన్ని గమనించి కనుక వాళ్ళకి ప్రతి నెల 500 నుంచి 1000 దాకా కోట్ల రూపాయలు చెల్లిస్తే వాళ్ళకి హెల్త్ కార్డుల సమస్య తీరుతుంది అన్నటువంటి విషయం మీద కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ విజిలెన్స్ సంబంధించినటువంటి నివేదికకు సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి నోటీసులు అందుకున్న వాళ్ళందరూ కూడా రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన కూడా ప్రస్తావన జరిగింది. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ, విజిలెన్స్ నివేదికల మీద కూడా కొంతవరకు చర్చ జరిగింది. దాని మీదనే మంత్రి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందరూ కూడా చాలా ఆ విషయం మీద చాలా క్లారిటీతో ఉన్నటువంటి పరిస్థితి. రేపు ఈటల రాజేందర్ అటెండ్ అవుతున్నారు, తర్వాత హరీష్ రావు అటెండ్ అవుతున్నారు, 11వ తేదీ నాడు కేసీఆర్ అటెండ్ అవుతున్నారు. ఇట్లా దాన్ని జరిగినటువంటి నష్టాన్ని ఏ రకంగా చేసుకోవాలి, దాన్ని మళ్ళీ కాళేశ్వరాన్ని మళ్ళీ సాగులోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అన్నట్టు దాని మీద కూడా తెచ్చారు. అదేవిధంగా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను టీజీఐఐసికి బదిలీ చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ములుగు జిల్లాలో 12 ఎకరాలు ఆయిల్ ఫామ్ సంబంధించి కానీ, మహిళా స్వయం సమృద్ధికి సంబంధించి దాదాపు లోన్ కావచ్చు, బీమాకు సంబంధించినటువంటి అంశాల్లో 70 కోట్లు చెల్లించాలని, హోం విధానంలో గ్రామీణ రోడ్లు ఆధునీకరణ కోసం, అదేవిధంగా భూభారతి అంశం మీద కూడా చర్చకు వచ్చింది. భూభారతి ఎందుకంటే ధరణి తర్వాత భూభారతి తీసుకొచ్చారు కాబట్టి ఆ భూభారతిలో సమగ్ర నివేదికలు కావచ్చు, దాని తర్వాత తప్పులు ఇంకెవరు ఉంటే సెట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఖరీఫ్ సంబంధించినటువంటి దాంట్లో, ఎందుకంటే ఈ సీజన్ అయిపోయింది కాబట్టి ఈ సీజన్ మళ్ళీ రైతులకు ఇవ్వాల్సినటువంటి భరోసా సంబంధించి ఇవ్వడంతో పాటు ప్రమాద బీమాకు సంబంధించి కూడా రైతులకు అది కొంత గ్యాప్ ఉంది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నటువంటి నిర్ణయం కావచ్చు.
అదేవిధంగా రాజీవ్ యువ వికాసం సంబంధించి కూడా ఇమీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి అన్నట్టు, ఎందుకంటే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఎవరీ సోమవారం నాడు కొంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో ఇంతవరకు అభ్యర్థుల ఎంపికనే కాలేదు. అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లబ్ధిదారుల జాబితానే రిలీజ్ చేయలేదు. కేవలం మోడల్ గా మాత్రమే మండలానికి ఒక ఊరు మాత్రమే ఎంపిక చేశారు. మిగతా ఊర్లు మొత్తం కూడా ఎక్కడ కూడా ఎవరికి వచ్చిందో తెలియట్లేదు. కొంత అవినీతి జరిగిందనే చర్చ జరుగుతుంది. దాని మీద ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా నిజమైనటువంటి లబ్ధిదారులకే ఇవ్వాలి అనేటువంటి నిర్ణయంలో కూడా కేబినెట్ పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్ కట్ గా మంత్రులు చెప్పారు, ఇది మన ప్రెస్టీజియస్ పథకం కాబట్టి ఇందిరమ్మ దాంట్లో ఎక్కడ కూడా కేవలం కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చామనేటువంటి అపవాదం రావద్దు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, బట్ వాళ్ళ లబ్ధిదారుడే ఉండాలి అనేటువంటి ఆలోచన. ఈ కేబినెట్ భేటీ మీద ఉద్యోగ సంఘాలు చాలా ఆశలు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కదా. అయితే ఒకటి మాత్రమే ఇస్తూ కేబినెట్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి కేబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ మీద ఉద్యోగుల నుంచి ఏ రకమైన రెస్పాన్స్ వస్తుంది? శివ, ఈ రోజు మనం మధ్యాహ్నం కూడా సెక్రటరియట్ లో వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా చేశాం. వాళ్ళు కూడా చాలా క్లియర్ గా చెప్పాం. వాళ్ళు అన్నారు 2 ఇస్తే సంతోషంగా ఉంటాము, 1 ఇస్తే కూడా ఏం చేయాలన్న దాని మీద కూడా నెక్స్ట్ కార్యాచరణ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నారు. 1 ఇచ్చి మిగతా పిఆర్సీలోకి యాడ్ చేస్తే దాన్ని కొంతవరకు మేము, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. నెక్స్ట్ మంత్ యాడ్ అయితే కనుక ఆ రోజు కూడా యాడ్ అవుతుంది కాబట్టి మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము చాలా ఆరోపణలు ఉన్నాయి, గత ప్రభుత్వం జీతాలు పెంచింది, మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ జీతాలు పెంచాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వంతో సమానంగా జీతాలు అందుకుంటున్నాం అనే అపవాదం మా మీద ఉంది. అట్లాంటిది ఏం లేదు. కానీ డిఏ అనేది మా చట్టబద్ధంగా వచ్చేటువంటి హక్కు కనుక దాని ప్రకారం మాకు రావాల్సిందే అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. కనుక 1 అవకాశం ఉందని కేబినెట్ నుంచి అందుతున్న సమాచారంతో వాళ్ళు కూడా కొంత మెత్తబడే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇప్పటికిప్పుడు ఇది అందుకొని దాని తర్వాత వాటిని కూడా లబ్ధి పొందొచ్చు. పిఆర్సీ రూపకం కానీ, పెన్షన్స్ కూడా టైం టు టైం అందడం కానీ, గ్రాట్యుటీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ కేవలం తీసుకున్న తర్వాత చాలా రోజుల పాటు ఇబ్బంది పడాల్సి వస్తుంది సెక్రటరియట్ చుట్టూ. అలాంటిది రాకుండా రిటైర్మెంట్ అయిన వెంటనే వాళ్ళకు అన్ని రకాల ఫెసిలిటీస్ వచ్చేలాగా ప్లాన్ చేయడం, హెల్త్ కార్డులో సమస్య మేజర్ గా తీరిస్తే కొంత, ఇంకోటి ట్రాన్స్ఫర్ డిప్యూటేషన్స్ అనేవి కూడా కొంత పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా అంటే ఆర్థిక పరంగా కానీ వాటి ఏదైతే ఉందో డిప్యూటేషన్స్, ట్రాన్స్ఫర్స్, ఈ పెన్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా, పెన్షన్స్ కాకుండా మిగతా చాలా సమస్యలు ఉన్నాయి. 50 డిమాండ్లు ఉన్నాయి. దాంట్లో అత్యధికంగా ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయానికి అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి. సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా సీఎం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఎంత వీలైతే అంత ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటి నెరవేరుస్తామన్నటువంటి విషయాన్ని అయితే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే నిరుద్యోగులు కూడా రాజీవ్ యువ వికాసం కోసం వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా, దానికి సంబంధించి ఏమైనా డెసిషన్ తీసుకుందా కేబినెట్ నరేందర్? ఎస్, రాజీవ్ యువ వికాసం సంబంధించిన చర్చ కూడా దాదాపు అరగంట దాకా జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 50,000 స్కీము, 1,00,000, 2,00,000, 4,00,000 వాళ్ళు ఒక్కొక్క స్కీమ్ కింద స్వయం ఉపాధి కోసం వాళ్ళు తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం చాలా ప్రెస్టీజ్ తీసుకుంది. కనుక తక్కువ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 50,000, 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయల వరకు పెట్టిన వాళ్లకు ముందు వరుసలో ఇచ్చి, దాని తర్వాత 2,00,000, 4,00,000 ఎవరైతే లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళది స్టెప్ బై స్టెప్ మేనర్ లో ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కేబినెట్ లో నిర్ణయించినట్టు తెలుస్తుంది. బడ్జెట్ వెసులుబాటుని బట్టి, ఎందుకంటే అన్ని కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఒక ఇందిరమ్మ ఇండ్లకి చాలా ప్రెషర్ తీసుకుంది, రాజీవ్ వికాసం కూడా తీసుకుంది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా వేయాలి. దాని తర్వాత రైతు బీమాకు సంబంధించి కూడా గత ప్రభుత్వం చేసింది మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఆర్థిక వెసులుబాటును బట్టి చేయాలన్నటువంటి ఆలోచన అవుతుంది. రైతు మన యువ వికాసానికి సంబంధించి కూడా ఖచ్చితంగా అంత వీలైతే అంత త్వరగా దాన్ని స్కీమ్ ని డెవలప్ చేసి లబ్ధిదారులకు అమౌంట్ వచ్చే విధంగా నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేసే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా మెకానిజాన్ని ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగానే ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మరోవైపు నరేందర్, జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వ భూముల్ని టీపీఐఐసికి బదిలీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. టీజీఐఐసికి ఏంటి దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రయోగాలు చేసింది. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను బదలాయిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా కొంత ఈ రకమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి కోసం చేసి కొత్త ఉద్యోగాల్ని క్రియేట్ చేయడం కానీ, అదేవిధంగా
జీవనోపాధి రిలేటెడ్ కానీ ఇట్లాంటి కొంచెం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని కంపెనీలు కొత్త కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి అన్ని అంశాలనే గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇట్లా కొంత జిల్లాలను ఎంపిక చేసి ఆ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి దీన్ని ముందుకెళ్లాలన్నట్టు ఆలోచన ఉన్నారు. అది పూర్తి సమాచారం అయితే మనం కాసేపట్లో బ్రీఫింగ్ చేసే అవకాశం ఉంది. మంత్రులు సెక్రటరియట్ లో మాట్లాడే అవకాశం ఉంది. వాస్తవానికి సీఎం మాట్లాడతారనుకున్నారు, బట్ మంత్రులతో మాట్లాడించే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే విజిలెన్స్ నివేదిక మీద మంత్రి ఉత్తమ్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించి ఏమైనా డెసిషన్ తీసుకున్నట్టు ఏమైనా తెలుస్తుందా? అదే ఇంత ముందు చెప్పినట్టుగానే, ఎందుకంటే రేపటి నుంచి ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ ప్రజెంట్ మల్కాజ్గిరి ఎంపీ హాజరు కాబోతున్నారు రేపు 10:30కు. దాని తర్వాత మళ్ళీ హరీష్ రావు అటెండ్ అవుతారు. 11వ తేదీ నాడు సీఎం గా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా అటెండ్ అవుతున్న నేపథ్యంలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఖచ్చితంగా వీళ్ళు చెప్పే సమాధానానికి క్రాస్ ఎగ్జామిన్ కూడా ఉపయోగపడుతుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకసారి మళ్ళీ కలిసి ఈ వివరాలన్నీ కూడా ఆయనకు కూడా అందజేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదనే విషయాన్ని కూడా ఈ కేబినెట్ లో చెప్పారు. గతంలో కూడా చెప్పారు. ఎందుకంటే దాదాపు 90,000 కోట్ల రూపాయల దాకా ఈ ప్రాజెక్టు ఖర్చు చేసి దుబారాగా ఎందుకు పోనిస్తాం, అట్లని చెప్పేసి నీరు గనక ఇష్టానుసారంగా అది డైవర్ట్ చేస్తే అన్నారం సుందిల్ల మేడిగడ్డ వైపు కనుక చదివితే దానికి పూర్తి స్థాయిలో కూలిపోతే కాళేశ్వరం దానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని కూడా అందుకనే ఆలోచిస్తున్నామని కూడా చెప్పారు. బట్ ఆ 2 పిల్లర్లు ఎక్కడైతే డ్యామేజ్ అయ్యాయో ఆ పిల్లర్లకు సంబంధించి అవి కూలకుండా దాని మరమ్మతు సెట్ అవుతుందో, అది ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేయాలి అన్న దాని మీదనే చర్చ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.